హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ వరుస హిట్లతో జూనియర్ ఎన్టీఆర్ మంచి జోరు మీద అయితే ఉన్నారనమాట. ఈ తరుణంలో త్రిబులర్ లాంటి బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా చిత్రంలో నటించి ఇండియా వైడ్గా మంచి ఇమేజ్ అయితే తెచ్చుకున్నారనమాట. ప్రజెంట్ ఎన్టీఆర్ దేవర మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 10న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుందన్నమాట. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్లో నేరుగా వార్ 2 మూవీలో నటించబోతున్నారనమాట. ఇందులో హృతిక్ రోషన్తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. గతంలో వచ్చి సూపర్ హిట్ అయిన వార్ మూవీకి సీక్వెల్ గా వార్ 2 మూవీ రాబోతుందన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో రాబోతున్న వార్ 2 మూవీని బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారనమాట. ఇప్పటికే దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. అంతేకాదు ఓ టెస్ట్ షూట్ను కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నారనమాట. ఆ తర్వాత ఫారెన్ కంట్రీస్లో ఉన్న కొన్ని క్రేజీ షెడ్యూల్ను కూడా జరుపుకుందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. అయితే పాన్ ఇండియా రేంజ్ హీరోలు కలిసి చేస్తున్న వార్ 2 మూవీకి సంబంధించిన ప్రధానమైన షూటింగ్ పార్ట్ను మరికొద్ది రోజుల్లోనే స్టార్ట్ చేయబోతున్నారట. అందులో ఎన్టీఆర్ హృతిక్ రోషన్లపై అత్యంత కీలకమైన సన్నివేశాలను కూడా షూట్ చేయబోతున్నారట. ఈ నేపథ్యంలో లేటెస్ట్గా ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్న కొత్త టెక్నాలజీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చాయన్నమాట. అవేంటంటే వార్ 2 మూవీ కోసం చిత్ర యూనిట్ మోషన్ టెక్నాలజీని వాడుతున్నారట. ఈ చిత్రంలో ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి కాబట్టి వీటి కోసం హీరోల బాడీ డబుల్స్ అంటే డూపులు పెట్టుకుంటారనమాట. వాళ్ళను గుర్తు పట్టకుండా ఉండటంతో పాటు సేమ్ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ల ముఖాలు కూడా కనిపించేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారట. గతంలో ఏ ఇండియన్ మూవీలోనూ ఇలాంటి టెక్నాలజీని వాడలేదని న్యూస్ అయితే వినిపిస్తుంది. దీంతో ఈ చిత్రంపై మరింత హైప్ అయితే పెరిగిపోయిందనమాట. మరి చూద్దాం వార్ 2 మూవీలో ఎన్టీఆర్ రచ్చ ఏ విధంగా ఉంటుందో.